అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి తాడేపల్లిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం, వాళ్ళ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, సో ఇంకా సీనియర్ మోస్ట్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి, ఒక ఆసక్తిని కలిగించేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో అదేంటంటే, ఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 పథకాలని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక ఫైల్ లాంటిది, ఒక చిన్న బాక్స్ పట్టుకొని రావడం జరిగింది. అదేంటంటే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి, మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు, మీకు సంవత్సరానికి నెలకి 1,50,000 రూపాయలు వస్తుంది, లేదా 5 సంవత్సరాలకి ఎంత అమౌంట్ మీకు వస్తుందని చెప్పేసి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల మీద రాయటం కూడా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చేయటం మనం చూసాం. సో ఈరోజు దాదాపుగా సంవత్సర కాలం అయిపోయింది. పథకాల విషయం అడుగుతూ ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేసేసాం, పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలిక మందపడ్డట్టే అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాలని అసలు ప్రజలకు అందుతున్నాయా లేదని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర చర్చించడం జరిగింది. సో అది శాస్త్రస్థాయిలో ఎక్కడ కూడా పథకాలు అమలైనట్టుగా మనకే అర్థమవుతోంది. ఏదైతే నిన్న కాకమొన్న తల్లికి వందనం ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ అది చాలా వరకు కూడా అందలేదని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలని మీకు ఏ మేరకు అందాయి, ఈ సంవత్సర కాలంలో మీకు ఏమేమి పథకాలు అని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని ప్రతి ఇంటికి పంపించబోయే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. సో అదేంటంటే, మీకు ఈ సంవత్సరంలో మీరు ఎంత కోల్పోయారు, మీకు ఎంత ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగులకి 3,000, మహిళలకి 3,000, అలాగే వెనకబడిన బీసీలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తా అన్నారు. మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్ ఫ్రీగా ఇస్తా అన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. మరి ఇవన్నీ అందాయా లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వాళ్ళ ఇళ్ళకి పంపించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఆ సమావేశంలో చెప్పడం అయితే జరిగింది. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీళ్ళు వస్తూనే మేము అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పేసి చూపించడం జరిగింది మనకి. ఎందుకంటే నిరుద్యోగులు ఉంటే నెలకు 3,000, యువగలం పాదయాత్రలో మన నారా లోకేష్ గారు ఏమో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి ఇవన్నీ ఎక్కడ పోయే అర్థం అవ్వట్లేదు. ఏదైనా అడుగుతూ ఉంటే నాలిక మందపడ్డట్టే అన్నట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఈ నిర్ణయం మరి ఎంతవరకు నిలబడుతుందో చూడగలగాలి. ఎందుకంటే సో ఆయన ఏదైనా కార్యక్రమం చేపడతా ఉంటే వెంటనే దాన్ని ఆపడానికో, లేకపోతే ఏదైనా పర్యటన చేయడానికి వెళ్తూ ఉంటే ముందుగానే అనుమతి లేదని చెప్పేసి ముందుగానే చెప్తా ఉన్నారు. సో ఇదైతే ఒక మంచి చర్యగానే ఉంది. ఎందుకంటే